సింహలగ్న జాతకులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. సింహలగ్నానికి సంబంధించి శని 8వ భావంలో ఉంటూ, రెండో భావాన్ని చూస్తూ, అలాగే 5వ భావాన్ని ప్రభావితం చేస్తున్నాడు. ఇక్కడ ప్రధానంగా గురువుని కంట్రోల్ చేయడము ఇక్కడ చూడవచ్చు. అయితే ముఖ్యంగా మీరు ఎవరితో అయినా మాట్లాడే ముందు, డబ్బులు ఇచ్చే ముందు జాగ్రత్తగా మాట్లాడడము మనం ఈ సంవత్సరం అనేది గమనించాలి. ఖచ్చితంగా దానికి తగ్గట్టు మీరు చేసుకోవాలి. ఎవరితోటైనా కొత్త వారితోటి మాట్లాడే ముందైనా, కొత్త పనులు చేస్తందుకైనా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మనం ఈ సంవత్సరంలో మనం ఖచ్చితంగా పాటించవలసిన నియమం అది. అదేవిధంగా ఇక్కడ కొత్త వ్యక్తులతో వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యం వల్ల ఇబ్బంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా మీకు అంటే కొత్త పనులు చేసుకోవాలి అనుకుంటే, మీరు మే 15థ్ తర్వాత చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మే 15థ్ తర్వాత చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. అదేవిధంగా విద్యలో అనుకూలత మే 15 తర్వాత, ముందైతే బాలేదు. మే 15 తర్వాత దాని తర్వాత మీకు విద్య అనుకూలత, ఆకస్మికంగా ధనలాభం. ఎక్కడైనా అంటే మీ ధనలాభం అంటే మీకు అది ఖర్చయ్యే ఉన్నా గూడా, ఖర్చు హోల్డ్ అయినా గూడా మీకు తెస్తాయి గదా! సో, ఆ విధంగా అన్నమాట. డబ్బుకు సంబంధించిన అనుకూలత ఖచ్చితంగా మే 15 తర్వాత ఉంటుంది. దాని ముందు మీకు ఇబ్బంది అనేది ఉంది. కొంచెం జాగ్రత్త అవసరము. నెక్స్ట్ మీకు లగ్నంలోకి కేతు రావడము, ఆపోజిట్‌లో రాహు ఉండడము. ఆ! సో, కొత్త వ్యక్తులు మీకు ఇబ్బందికరంగా మారతారు. దొంగలతో మోసపోవడం, కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల దొంగతనాలు జరగడము. హ్మ్. ఇవన్నీ మనం గమనించవచ్చు ఈ సంవత్సరం. మీరు శనీశ్వరునికి అంటే శనికి శాంతి చేసుకొని ఉంటే ఎంతో కొంత మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. మీ యొక్క లగ్నము మీకు తెలియదు అనుకుంటే మన కామెంట్ రూపంలో మీ యొక్క జన్మ వివరాలు తెలియజేస్తే దానికి సంబంధించి మీకు ఏ లగ్నం వస్తుంది అనేది మీకు తెలియజేస్తాము. మీ యొక్క ఈ లగ్న ఫలితాలు మీది ఏ లగ్నము అని తెలుసుకొని మీరు దీనికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది సంవత్సరం అనేది మీరు తెలుసుకోవచ్చు.